హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము కూడా మస్తున్నాం. ఇప్పుడైతే గుడికి పోతున్నాం. ఇవాళ ఏంటిది, ఏం స్పెషల్ అనేది తర్వాత చెప్తా. ఇప్పుడైతే పోదాం రండి. ఈ రోజు మండే అన్నమాట. సో మండే రోజు అలంకరణ అయితే ఇట్లా చేసారు శివయ్యకి. మార్కండేయ టెంపుల్, మార్కండేయ స్వామి వెనుక ఉన్నారు చూడండి. స్వామి వారికి తామర పూలతోని పూజ చేస్తున్నారు. చూసిరా ఎన్ని తామర పూలతో పూజ చేస్తున్నారు. అండ్ ఈ రోజు స్పెషల్ ఏంటిది, మేము ఈ డేని మొత్తం ఎట్లా స్పెండ్ చేస్తామో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ టెంపుల్ అయితే మాకు దగ్గరగా ఉంటది. ఎప్పుడు మాక్సిమం ఇక్కడికే వస్తుంటాం. అరే డిఫరెంట్ గా ఉన్నాయి రా బాల్స్, కలర్లు, లైట్లు వస్తున్నాయి. వావ్, ఎంత బాగుందో చూడడానికి. రెండు కళ్ళు సరిపోతలేవు. మా పిల్లల్ని గమనించారా? ఒక కవర్ ని ఇద్దరు పట్టుకున్నారు, ఒకదాన్ని ఇద్దరు షేర్ చేసుకుంటారు. ఏదైనా సరే ఈక్వల్ గా షేర్ చేసుకుంటారు. ఇప్పుడైతే నేను డబల్ కా మీటా ప్రిపేర్ చేస్తాను. పొద్దున్నే గుడికి వచ్చిర్రు, ఇప్పుడు స్వీట్ చేస్తారు. ఏంటిది స్పెషల్ అనుకుంటారా? ఇవాళ మా వారి బర్త్డే. సో బర్త్డే అంటే స్పెషల్ ఉండాలి కదా, స్వీట్ ఉండాలి కదా ఖచ్చితంగా. సో అందుకని డబల్ కా మీటా ప్రిపేర్ చేస్తాను. ముందుగా బ్రెడ్ అయితే తీసుకున్నా. పెనం వేడైన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని బ్రెడ్ ని అటు ఇటు రోస్ట్ చేసి, నేనైతే డబల్ కా మీటా ఇట్లా ప్రిపేర్ చేస్తాను. మరి మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. నెయ్యిలా మంచిగా రోస్ట్ అయింది బ్రెడ్. ఇప్పుడైతే కమ్మగా ఉంటది. ప్రశాంత్ బర్త్డే అప్పుడు గులాబ్ జామ్ చేసి ఉండే, అందుకే ఇప్పుడు డిఫరెంట్ గా ఉండాలని చెప్పి డబల్ కా మీటా చేస్తాను. ఎప్పుడు ఒక రొటీన్ గా వేస్తే తినాలనిపించదు కదా. సో అందుకనే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని నెయ్యిలా మంచిగా వేయించుకోవాలి. నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. ఈ బ్రెడ్ వేగేలోపు మీకు ఒక మంచి స్టోరీ చెప్తా. అనగనగనగా ఒక కొబ్బరి చెట్టు, ఆ కొబ్బరి చెట్టుకు 2 కాయలు, అందులో ఒకటి విరిగిపోయి బురదల పడిపోతుంది. అయితే పైన కొబ్బరి బోండా ఉంటుంది కదా, కింద ఉన్న దాన్ని బురదల పడ్డదాన్ని చూసి నువ్వు ఎప్పటికీ బయటికి రాలేవు ఆ బురదలో నుంచి అని చెప్పి అంటది అనమాట. ఇక కింద పడిన కొబ్బరికాయ ఉంటుంది కదా, అది డల్గా చీగన బతికింతే అని చెప్పేసి అనుకుంటుంది. అయితే నెక్స్ట్ డే ఒక రైతు వచ్చి పైన కొబ్బరికాయని తీసుకొని పోయి పసుపు కుంకుమలు పూలతో అంతా అలంకరించి దేవుడి దగ్గర తీసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంటికి తీసుకొచ్చుకొని దాన్ని పచ్చడి చేసి తినేస్తాడు. ఈ కింద పడ్డ కొబ్బరి బోండా ఉంటుంది కదా, బురదల పడ్డది, అది భూమి లోపలికి వెళ్ళిపోయి అది 100,000 కాయలు కాయడానికి కారణం అవుతుంది. ఇప్పుడు ఎప్పుడు ఏది గొప్పను? ఈ కథ వినగానే మీకు ఏం అర్థమైందో కామెంట్ చేయండి. బ్రెడ్ మంచిగా రోస్ట్ అయినాయి చూసిర్రా, మనకు మంచిగా క్రిస్పీగా కనబడుతున్నాయి. నెయ్యి వేసుకొని అందులో కాజు బాదాన్ని వేయించుకుంటున్నా గార్నిష్ కోసం అండ్ టేస్ట్ కోసం. మంచి బ్రౌన్ కలర్లో కట్ చేసినాయి. ఇదే గిన్నెలో పాలు వేసుకొని మరగబెట్టుకుంటున్నా. 4-5 ఇలాచీలు తీసుకుంటున్నా. పాలు మరిగేలోపు ఇలాచీ దంచుకుందాం. పాలు చూసిండ్రా మంచిగా మరిగినాయి. ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకుందాం. మనకు టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ దంచుకున్నాం కదా, అది యాడ్ చేస్తాను. పాలు మరిగినాయి. రోస్ట్ చేసుకున్న బ్రెడ్ ఉంటుంది కదా, ఇందులో యాడ్ చేస్తున్నా. మంచిగా డిప్ చేసుకోవాలి. నెయ్యి స్మెల్, ఇలాచీ స్మెల్ అంతా కలిపి మంచి స్మెల్ వస్తుంది. లాస్ట్కి మనం కాజు బాదం అయితే వేసుకొని దించుకుందాం. కాజు బాదం ఉంటుంది కదా, ఇక చివరికి లేస్తున్నా. డబల్ కా మీటా అయితే రెడీ అయిపోయింది. నాకైతే నోరు ఊరిపోతుంది, నిజంగా ఆగలేనిగా. నేను తినేస్తాను. వేరే లెవెల్ టేస్ట్ నిజంగా. ఈ కాజు బాదం పంటకి నన్ను అలుగుతుంటే వేరే లెవెల్. మా ఆయన కూడా సూపర్ ఉంది అన్నాడు. ఇక ఈవినింగ్ పూట అట్లా బయటకు పోదామని పోయి, క్లైమేట్ చాలా బాగుంది. ఈ క్లైమేట్ లో హనుమాన్ విగ్రహం గాని జెండా గాని చాలా బాగున్నాయి చూడడానికి. పిల్లల్ని తీసుకొని ఒక చోటికి పోతున్నాం. అక్కడ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారట. అదేం ప్లేసో చూద్దాం. అది ఎక్కడో కాదు, ఐబీ దగ్గరనే. వచ్చేసింది పాప, దిగింది ఆల్రెడీ. ఇంకా వెళ్ళడానికి రెడీగా ఉంది పాప. అదే ఫన్ ఫెస్ట్. లోపలికైతే పోయి చూద్దాం అది ఎట్లుంటుందో ఏంటిదని. ఇక్కడ ఒక పోస్టర్ కూడా వేసారు. వీడియో గేమ్స్ అట, విఆర్ గేమ్స్ అట, బర్త్డే పార్టీస్ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చట. చూద్దాం. లోపలైతే చాలా మంది ఉన్నట్టున్నారు. మా పిల్లలు అయితే ఈగర్గా ఉన్నారు వెళ్ళడానికి. ఇక్కడైతే కలర్ఫుల్ గా ఉంది. మరి లోపల ఎట్లుంటుందో. మొత్తానికి ఫన్ ఫెస్ట్ కట్ చేసినాం. కొంతమందే ఉంటారు అనుకున్నాం కానీ ఇక్కడ లోపల మస్తు మంది ఉన్నారు. మా పిల్లలు కూడా ఈగర్గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు పోదామా, ఎప్పుడెప్పుడు ఆడదామా అని. చూద్దాం లోపల ఎన్ని గేమ్స్ ఉన్నాయో, మనం కూడా ఆడదాం రండి. ఇక్కడ కార్డ్స్ ఉంటాయి అన్నమాట. 500కి ఒక కార్డు, 1000కి ఒక కార్డు, అట్లా 500కి 500, 1000కి 1100 అట్లా కాయిన్స్ ఇస్తారు. ఆ కాయిన్స్ తోనే మనం గేమ్స్ ప్లే చేయాలి. ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి, మనీ ఇచ్చి డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు. లోపలైతే ఫుల్ కలర్ఫుల్ గా ఉన్నాయి అన్నమాట గేమ్స్. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ 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 ఇక్కడ
అయితే అయ్యో ఇక్కడ ఇక చిట్టలు ప్రాగి ఇక్కడ మంచిగా ఆడుకుంటారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు. చేయి నొత్తారా ఇక పాపం నొత్తలేదట, ఇవి ఆడితే ఎంతైనా నొయ్యేది కదా. పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి గేమ్స్ ఆడుకునేటట్టుగా. బయట ఆడుతుందట. నేను నువ్వే ఆడుకోవాలి, ఏం కాదు, నేను ఇక్కడనే ఉన్నా, ఓకేనా. భయపడకు రిషాన్ భయపడతాడు, ఎందుకంటే ఇట్లాంటి ఎక్కువ అలవాట్లేదు కదా పాపం పిల్లలకు, అందుకే భయపడతాడు. ఏ కార్ డ్రైవింగ్ చేస్తాను రారా మీరు, బాయ్ కార్ డ్రైవింగ్ చేస్తాను. పిల్లలు భలే ఉన్నాయి కలర్ఫుల్ గా, నాకే వీటిని చూస్తే మంచి కలర్ఫుల్ గా భలే అనిపిస్తుంది, ఆడుకోవాలనిపిస్తుంది. పిల్లలు ఏది చూసినా నేను ఎక్కుతా అంటారు, మంచిగా ఆడుకుంటారు. ఇస్తలేదట చిట్టు తల్లి, రిషాన్ కార్ డ్రైవింగ్ చేస్తా అంటే చిట్టు తల్లి ఇస్తలేదట, మొత్తం కార్ చిట్టు తల్లి డ్రైవింగ్ చేస్తుంది. వాళ్ళకి రియల్ ఫీలింగ్ వస్తుంది, నిజంగానే కార్ డ్రైవింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది ఇందులో కూర్చుంటే వాళ్ళకి. చిట్టు అయితే స్టీరింగ్ పట్టుకుని వదులుతలేదు, డ్రైవింగ్ చేస్తూనే ఉంది. కార్ కాదు ఇది, హెలికాప్టర్. వాటి మీద కొట్టాలరా ఇట్లా, అబ్బో నన్ను కొట్టలేదు, అదే కొడతాను, పై కొట్ట ఇట్లా. అవి చచ్చిపోతానేరా నువ్వు కొడతా, కిందికి కొట్టరా. నేను అద్దట అదే ఆడుకోవడం లే అంటుంది. ఇట్లా తిప్పాలి, అక్కడ అవి ఉన్నాయి కదా వాటిని కొట్టాలగో, అక్కడ నువ్వు కొడతాంటే అవి పోతున్నాయి. ఘోరంగా షూట్ చేస్తారు పిల్లలు. ఇది ఒక గేమ్ అన్నమాట. పైన ఒక బాల్ ఉంది కదా, దాన్ని మెల్లమెల్లంగా తీసుకొచ్చి కింద 100 దగ్గరన్నా 500 దగ్గర వేయాలట. కానీ ఇదంత ఈజీ అయిన గేమ్ అయితే కాదు, మా వారు ఆడినరు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఆడే గేమ్స్ ఉన్నాయి, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, గేమ్స్ ఆడొచ్చు. ఇంకా మా పాప అయితే చెప్పనక్కర్లేదు, అన్ని గేమ్స్ ని ట్రై చేసింది. అక్కడ చూడండి డోలు కూడా వాయిస్తుంది. చూడగానే వాళ్ళకి గేమ్స్ ఎట్లా ఆడాలి ఏంటని తెలిసిపోతుంది. కొంచెం కూడా ఫియర్ లేకుండా అన్ని గేమ్స్ ఆడేసారు పిల్లలు. పిల్లలకి నచ్చేటట్టుగా కలర్ఫుల్ గా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ప్రతి ఒక్కటి, అందుకే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అగ్గు చిడతలి గేర్ కూడా వేస్తుంది కార్ డ్రైవింగ్ చేస్తూ.